అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని పూజలు పరిహారాలు చేసినా మీ కష్టాలు తీరట్లేదా? అయితే పీకల్లోతు కష్టాల నుండి త్వరగా బయటపడాలంటే ఆఖరి ప్రయత్నంగా ఈ వీడియోలో చెప్పే కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించి చూడండి. మన జ్యోతిష్య శాస్త్రాలలో వివరించబడిన అత్యంత శక్తివంతమైన పరిహారాలు, వాటి వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా నిమ్మకాయలు ఉండాలి. దుష్ట శక్తులను ఇంట్లోకి ప్రవేశించకుండా నిమ్మకాయలు దైవ శక్తులను ఆకర్షిస్తాయి. కాబట్టి ఏదైనా ఒక శనివారం నాడు ఒక నల్లటి దారానికి ఒక నిమ్మకాయ, 7 పచ్చిమిరపకాయలను కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా దక్షిణావృత శంఖం ఉండాలి. పూజ గదిలో శంఖం ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంట్లో ధన ధాన్యాలకు కొరత లేకుండా ఉంటుంది. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోవాలంటే మీ ఇంటి యజమాని ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. చాలా మంచిది. మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి రావాలంటే ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించండి. జాతకంలో గురుబలం పెరిగి విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. వ్యాపారంలో నష్టాలు, డబ్బు సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం రావి చెట్టు కింద పిండి దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటి ధన ప్రవాహం బాగా పెరుగుతుంది. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఏదైనా ఒక మంగళవారం నాడు ఒక శుభ్రమైన రావి ఆకుపైన గంధంతో హ్రీం అని రాసి మీ లాకర్లో లేదా పర్సులో పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గి ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. మీ ఇంటి సంపద పెరగాలంటే ఇంటి వాస్తు బాగుండాలి. వాస్తు ప్రకారం గుమ్మానికి ఎదురుగా మెట్లు ఉండకూడదు. అలాగే ఇంటి గుమ్మం బయట వినాయకుని ఫోటో పెట్టుకుంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరింటాకు చెట్టు, ముళ్ళ చెట్లు ఉండకూడదు. అలాగే వాస్తు ప్రకారం పూజ గదిలో నెమలి ఈకలు పెట్టుకుంటే విపరీతమైన లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. అష్టైశ్వర్యాలను ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి శ్రీ సూక్తం చదివితే మీరు ఎన్నడూ చూడని ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి మల్లె నూనెతో దీపం వెలిగిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే తీరిపోతుందట. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి ఆవు పాలు మరియు తేనెతో శివలింగానికి అభిషేకం చేయండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. మీ ఇంటిపైన నరదిష్టి ఎక్కువగా ఉంటే మీ కుటుంబం ఎప్పటికీ ఎదగదు. కాబట్టి ప్రతి వారానికి ఒకసారి నీటిలో కల్లుప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మీ ఇంటికి సోకిన దిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది. వాస్తు ప్రకారం మీ ఇంటి నైరుతి మూలలో ఎల్లప్పుడూ కల్లుప్పు పెట్టుకోండి. ఒక గాజు గిన్నెలో నిండుగా కల్లుప్పు పోసి ఆ ఉప్పు పైన 4 లవంగాలు పెట్టి మీ ఇంటి నైరుతి మూలలో పెట్టుకోండి. ప్రతి నెలకు ఒకసారి ఈ ఉప్పు మూటను మారుస్తూ ఉండండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న భయంకరమైన వాస్తు దోషాలు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. అయితే శివుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలనుకుంటే ఆవు పాలలో బెల్లం కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య మనసు మంచులా కరిగి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడట. ఆకస్మిక ధనలాభాలు కలిసి రావాలంటే మీ వంటగది ఈశాన్యంలో ఒక నీటి కుండను పెట్టుకోండి. ఇక మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. అలాగే డబ్బును ఆకర్షించే మొక్కలలో మనీ ప్లాంట్ మొక్క ఒకటి. కాబట్టి మీ ఇంటి ఆగ్నేయ మూలలో ఒక చిన్న మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకోండి. మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది. మీ ఇంటిపై ఎవరైనా చేతబడి వంటి చెడు ప్రయోగాలు చేస్తే మీ పూజ గదిలో ఉన్న నరసింహస్వామి ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి సుదర్శన అష్టకం చదవండి. చేతబడి వంటి చెడు ప్రయోగాలు ఉంటే అవి వెంటనే రివర్స్ అవుతాయి. వివాహమైన స్త్రీలు ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం చదివితే దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. సుమంగళి స్త్రీలు ప్రతి శుక్రవారం కాళ్లకు పసుపు రాసుకోవాలి. ఇక పీకల్లోతు అప్పుల బాధలు, కోర్టు సమస్యలు, శత్రు బాధలతో ఇబ్బంది పడేవారు ఏదైనా ఒక శనివారం నాడు ఆవ నూనెతో గోధుమ రొట్టెలు కాల్చి నల్ల కుక్కకు ఆహారంగా ఆ గోధుమ రొట్టెలు పెట్టండి. అలాగే వ్యాపారాలు చేసేవారు ప్రతి బుధవారం గోమాతకు తోటకూరను ఆహారంగా తినిపిస్తే మీ వ్యాపారంలో విపరీతమైన లాభాలు కలిసి వస్తాయి. మీకు తరచూ ప్రమాదాలు జరుగుతుంటే ఒక నల్లటి దారాన్ని మీ చేతికి కట్టుకోండి.
ఆంజనేయ స్వామి గుడిలో ఈ నల్లటి దారానికి పూజ చేయించి మగవారైతే కుడి చేతికి, ఆడవారైతే ఎడమ చేతికి కట్టుకోండి. ఆకస్మిక ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇక ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ప్రతి శుక్రవారం తెల్లటి ఆవుకు ఆహారంగా పొంగలి పెట్టండి. ఖచ్చితంగా మీ సొంతింటి కల నెరవేరుతుంది. లక్ష్మీదేవికి మారేడు వృక్షం అంటే చాలా ఇష్టమట. కాబట్టి ఒక ఎండిపోయిన మారేడు కాయను తెచ్చి దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇక మీ ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతుంది. వాస్తు ప్రకారం మీ బీరువాను దక్షిణ గోడకు ఆనించి ఉత్తరముఖంగా పెట్టుకుంటే మీ ఇంటి సంపద రెట్టింపవుతుంది. అలాగే మీ బీరువా లాకర్లో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. తెల్లవారుజామున సూర్యుడు రాకముందే ఇంట్లో దీపారాధన చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయట. అయితే ఉదయాన్నే పూజలు చేయలేని వారు సాయంత్రం పూట దీపారాధన చేసుకోండి. మీ పూజ గదిలో తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ కుటుంబంలో కష్టాలు లేకుండా ఉంటాయి. అదే పడమర ముఖంగా దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. ఇక ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు కలిసొస్తాయి. కానీ దక్షిణ ముఖంగా దీపం వెలిగించకూడదు. అలాగే వారానికి ఒక్కసారైనా మీ ఇల్లంతా వేపాకులతో పొగ వేసుకోండి. ఎండిన వేపాకులను కాల్చి ఇంట్లో పొగ వేస్తే మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ వెంటనే తొలగిపోతాయి. తెల్ల జిల్లేడు వేలలో వినాయకుడు నివసిస్తాడట. కాబట్టి మీ ఇంటి ముందు కుడివైపున తెల్ల జిల్లేడు మొక్కను నాటి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉంటే మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలు నిండిపోతాయి. ప్రతి గురువారం నాడు ఆడపిల్లలు అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే త్వరగా వివాహం కుదురుతుంది. మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని అస్సలు అడగకండి. దీని ద్వారా మీ భర్త పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఇక ప్రతి మంగళవారం లేదా శుక్రవారం నాడు సాయంత్రం రాహుకాల సమయంలో ఒక నిమ్మకాయను సగానికి కోసి అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి వేప నూనె పోసి దీపం పెడితే వివాహ అడ్డంకులు, కెరీర్లో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. డబ్బును ఆకర్షించే అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ధన కుబేర మంత్రం ఒకటి. ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతియే నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదివితే తరతరాల తరగని ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వెండి ప్రమిదలో దీపారాధన చేస్తే పట్టిందల్లా బంగారమయమవుతుంది. కాబట్టి మీ స్తోమతను బట్టి వెండి ప్రమిదలో దీపారాధన చేయండి. ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారు మీ దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి చేపలకు ఆహారంగా గోధుమ పిండితో చేసిన చిన్న చిన్న ఉండలు వేయండి. సంతాన ప్రాప్తి కలిగి మీ వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక వయసులో ఉన్న ఆడపిల్లలు ప్రతిరోజు కుంకుమ బొట్టు, గాజులు ధరించాలి. తద్వారా వివాహమైన తర్వాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది. ఇక మంగళవారం మరియు శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు. ఒకవేళ అప్పు చేయాల్సి వస్తే బుధవారం రోజున తీసుకోండి. మీకు తరచూ చెడుకలలు, పీడకలలు వస్తుంటే రాత్రి నిద్రపోయే ముందు మీ తల దగ్గర కొంచెం ఉప్పు పెట్టుకుని నిద్రపోండి. ఎలాంటి పీడకలలు రాకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు తెలుసుకొని పాటిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.